ఇవాళ రాష్ట్ర రాజకీయాలంతా కూడా బండి సంజయ్ కొడుకుపైనే మాట్లాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఫోక్సో కేసుకి సంబంధించేదంతా కూడా మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిరు యాదవ్ గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకు సంబంధించిన ఇష్యూ? తొండి మాటలు మాట్లాడే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి వారికి వాళ్ళ కొడుకు చేసిన నేరాలను తప్పిస్తేందుకు ఒక ఎత్తుగడలేస్తాడు. అదేవిధంగా చోటాబాయ్ అనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హోమ్ మినిస్టర్గా ఆయనే పదవి ఉండి మరి 4 రోజులు అవుతున్న మరి సాయి భగీరథను అరెస్ట్ చేయలేదంటే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నదో అనేది మాటల్లో అర్థమవుతుంది. అర్ధరాత్రి మహిళ తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం అని మహాత్మాజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాలు కానీ అదేవిధంగా ఆ రకంగా మహిళలకు భద్రత కల్పించాలని మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యము ఇవాళ తుంగలో దొక్కేటట్టు ఉన్నది. అంటే ఇవాళ భారతదేశం వ్యాప్తంగా ఇవాళ ఇక్కడ బండి సంజయ్ వారి కుమారుడు చేసిన అరాచకాలు కానీ అదేవిధంగా ఆయనకున్న చెడు అలవాట్ల మీద కానీ రాష్ట్రం కోడై కూస్తుంది. అయినా కానీ మరి ఆయన్ని అరెస్ట్ చేయకుండా తప్పియాలని ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మరి హోంశాఖ మంత్రి ఉన్న మరి బండి సంజయ్ గారు మరి ఏదో రకంగా రాష్ట్ర రాజకీయాలలో తొండి మాటలు మాట్లాడుకుంటూ డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్న ఇవాళ వారి బీజేపీ పార్టీ నాయకుల మరి గొంతులు మూగబోయినాయా? మరి ఇంత అరాచకాలు చేసి ఓ మహిళకు అన్యాయం జరుగుతున్నది, మహిళను ఈ రకంగా చేసిన దాన్ని మరి కేసు నమోదైనాక కూడా 4 రోజుల సంధి పట్టుకోలేదంటే మరి ఈ చట్టాల మీద నమ్మకం ఏ విధంగా ప్రజలకు కలుగుతుంది? ఎట్లా పరారు ఉంటుందండి? మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన వారు మరి కాపాడుతందుకే కదా ఇది. అదే ముఖ్యమంత్రి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఒక 15 నిమిషాలకి ఏదన్నా అరాచకాలు చేస్తే పట్టుకపోయి అరెస్ట్ చేసి చూపిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్ కొడుకు అయితే, ఒక కూలీకి పోయే కొడుకు అయితే, ఒక కార్మికుని కొడుకు అయితే ఎన్కౌంటర్ తక్షణమే చేసి చూపించాడు. మరి అప్పుడు ఎస్పీ సజ్జనార్ ఎట్లా చేసి ఎన్కౌంటర్లు చేసి చూసిండు. మరి మహిళల పట్ల ఉన్న మరి గౌరవానికి అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అట్లా జరిగింది. మరి ఇంత అరాచకాలు చేసిన వారి ఒక ఆధారాలతో నిరూపణ అయిన వ్యక్తిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదంటే మరి ల్యాండ్ ఆర్డర్ అనేది కొంతమందికి పెట్టుబడిదారులకు కానీ రాజకీయ నాయకులకు ఒక చుట్టంలా కానీ ప్రజలు అసహించుకుంటారు. కాబట్టి సరైన న్యాయం జరగాలంటే ఇలాంటి తప్పులు చేసిన వారిని ఎమ్మటే చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి మరి బండి సంజయ్ గౌరవం కాపాడుకోవాలి, బీజేపీ పార్టీ గౌరవం కాపాడుకోవాలి. కానీ అది ఏదీ లేకుండా ఏమైనా వీరు చేసే వారిని తప్పిస్తేందుకు ఒక కుట్ర 4 రోజుల సంధి ఏం డైవర్ట్ చేసేయాలి రాష్ట్రంలో అని మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ ఆయన బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీ కానీ ఆలోచించి ఏం డైవర్షన్ చేసేందుకు అనేది ఆలోచనలో పడ్డట్టు కనపడుతుంది. బండి సంజయ్ ఎదుగుదలని చూడలేకనే రాజకీయంగా కుట్రకు తెరలేపారనేది మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్. ఎట్లా చూస్తారు? బండి సంజయ్ ఎదుగుదల ఎందుకు చూడలేదంటే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు, మరి ఆ తర్వాత కేంద్ర సహాయ శాఖ మంత్రి అయ్యిండు, హోంశాఖ సహాయక మంత్రి అయ్యిండు. మరి ఆయన ఎదుగుదల ఉన్నది కదా. మరి ఎదుగుదల ఉన్నప్పుడు కొడుకు కూడా బల్బు పెరిగింది, అహంకారం పెరిగింది. మా నాయన మరి కేంద్ర హోం మినిస్టరు మమ్మల్ని ఓడి చేస్తాడు, చట్టం మా చేతిలో ఉన్నది, చట్టం మా చుట్టం అన్నట్టు రీతిలో కనపడి అరాచకాలు దిగినట్టు కనపడుతుంది. ఇలాంటి కొడుకుల మదం అంచాలంటే మరి ఇలాంటి వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేసి న్యాయము అంటే బాధితులకు న్యాయం చేసినప్పుడు వీళ్ళ మీద బండి సంజయ్ మీద గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద గౌరవం ఉంటుంది. ఆ గౌరవం 4 రోజుల సంధి పోగొట్టుకున్న రీతిలో వీళ్ళు కనపడుతుంది. ఏ రకంగా ఈయనని తప్పియాలనే దాని మీద చూస్తుంది. ఇవాళ చూస్తున్నాం సోషల్ మీడియాలో రకరకాలుగా ఇలా గంజాయి బ్యాచ్ ఎమ్మడున్నట్టు, ఆ అమ్మాయిలను ఎమ్మడేసుకొని తిరిగినట్టు అనేక రకాలుగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఇలాంటి వ్యక్తులని నడి రోడ్డు మీద పెట్టి కాల్ చేస్తేనే సరైన న్యాయం బాధితులకు జరిగినట్టు ఉంటుంది. అప్పుడు చట్టాల మీద నమ్మకం ఉంటుంది, రాజకీయ నాయకుల మీద నమ్మకం ఉంటుంది. బండి భగీరథ కూడా చెప్తా ఉన్నట్టుగా తప్పు చేయలేదు నేను, అందుకే హైకోర్టును కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి 14వ తారీఖు పిటిషన్
బెంచ్ పైకి రాబోతుంది, ఎట్లా చూడొచ్చు? ఇవాళ ముందస్తు బెయిల్ ఎందుకు వేసుకున్నారండి? ఇది తప్పు చేయనప్పుడు అది అవసరం లేదు కదా, ముందస్తు హైకోర్టుని ఆశ్రయించవలసిన అవసరం లేదు కదా. వీళ్ళ దగ్గర న్యాయం అనేది ఈయనే దొరుకుతుంది కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు కాపాడుతుండు? మరి అంటే వీరికి ఉన్నోనికి ఓ న్యాయం, లేనోనికి ఓ న్యాయం. అదే మరి రైతుకు సంబంధించిన కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి ఈ రకంగా చేస్తే వాడిని నిజంగానే ఎన్కౌంటర్ చేసి న్యాయం చేసిన వాడిని వీళ్ళు హర్షం వ్యక్తం చేదురు. పోలీస్ ఆఫీసర్లు జబ్బలు సరుచుకుందరు. అదేవిధంగా పొలిటీషియన్ కూడా సంబంధించిన వాళ్ళు అమ్మ మేము ఏం చేసినాం అన్నట్టు గొప్పలు చెప్పుకున్నది. కానీ ఇవాళ బండి సంజయ్ మరి కొడుకు చేసిన దానికి బీజేపీ పార్టీ నాయకులు కూడా నోరు విప్పి మరి ఆ బాధితుల పక్షాన ఉన్న అమ్మాయికి న్యాయం చేసే వరకు వాళ్ళు పోరాటం చేస్తే బీజేపీ పార్టీ మీద నమ్మకం వస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి మీద నమ్మకం రావాలంటే ఇప్పటికీ తక్షణమే అరెస్ట్ చేసి దీని మీద విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తే ముఖ్యమంత్రి మీద గౌరవం పెరుగుతుంది. అది ఏది లేకుండా వీరు ఎప్పుడు ఆ ముద్దాయిని ఎట్లా తప్పియాలి, మరి హైకోర్టుకు ముందస్తు బెయిల్ వేసుకున్నారంటే ఆ పరిస్థితులు మరి పెట్టుబడిదారులకు ఓ రకంగా న్యాయమా, మరి పేదవారికి ఓ న్యాయమా అన్నట్టు రాష్ట్రంలో ఈ ల్యాండ్ ఆర్డరు ఆ రకంగా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి తక్షణమే సాయి భగరత్ని అరెస్ట్ చేసి ఆ బాధితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.